ఆన్లైన్లో రివార్డులు సంపాదించడం గురించి ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈరోజు మనం రివార్డులు ఇస్తామని చెబుతున్న 2 యాప్ల గురించి వచ్చిన ఒక విశ్లేషణను చూద్దాం. అసలవి మన సమయానికి తగినవేనా కాదా తెలుసుకుందాం రండి. మీకు విషయం గుర్తుందా? కొన్నేళ్ల క్రితం గూగుల్ పే, ఫోన్ పే వాడినా ప్రతిసారీ ఏదో ఒక క్యాష్ బ్యాక్ వచ్చేది కదా. మరి ఇప్పుడో ఆ రివార్డులన్నీ ఎటో మాయమైపోయాయి. అసలు ఎందుకిలా జరిగింది? ఈ ప్రశ్నే ఇవాల్టి మన చర్చకు కారణం. సో ఈ క్యాష్ బ్యాక్ కరువుకు ఒక పరిష్కారమేంటంటే కొత్త యాప్లను ట్రై చేయడమే. అందులో మొదటిది నవీ యూపీఐ. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఏం ఆఫర్ చేస్తుందో ఒకసారి చూద్దాం. నవీ యూపీఐ అనేది చాలా సింపుల్గా ఉండే ఒక పేమెంట్స్ యాప్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పైన క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అదొక్కటే కాదు, ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే అదనంగా బోనస్లు కూడా వస్తాయి. 10,000 కాయిన్స్. అబ్బా, వినడానికి చాలా పెద్ద నంబర్లా ఉంది కదూ. కాని అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ 10,000 కాయిన్స్ విలువ కేవలం 10 రూపాయలు మాత్రమే. అంటే మన అంచనాలకు వాస్తవానికి చాలా తేడా ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ యాప్ సంగతి చూద్దాం. దీని గురించి వచ్చిన క్లెయిమ్ ఏంటంటే ఇది మొదటి యాప్ కన్నా ఏకంగా డబుల్ రిఫరల్ బోనస్ ఇస్తుందట. అది నిజమేనా? చూసేద్దాం. ఇక రెండో ఆప్షన్, ఇది పేమెంట్ యాప్ కాదు, ఏకంగా ఒక గేమ్. పాపులర్ టెంపుల్ రన్ గేమ్ స్టైల్లో ఉంటూ ఇంకా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే రిఫరల్ ప్రోగ్రాం ఉందని దీని గురించి చెబుతున్నారు. ఈ గేమింగ్ యాప్లో కొన్ని అట్రాక్షన్లున్నాయి. డబుల్ రెఫరల్ బోనస్, కొత్తగా చేరిన వాళ్లకి సైనప్ బోనస్, ఇంకా రోజూ కొత్త కొత్త ఛాలెంజ్లు. అంటే సరదాగా గేమ్ ఆడుతూనే పాయింట్లు సంపాదించుకోవచ్చనమాట. అంతా బానే ఉంది కానీ అసలు ఈ గేమ్ ఎలా ఆడాలి, పాయింట్లెలా వస్తాయి? ఆ గేమ్ ప్లేను కాస్త దగ్గరగా పరిశీలిద్దాం. గేమ్ ప్లే అయితే చాలా సింపుల్. గేమ్ ఓపెన్ చేయాలి, ఒక వీల్ కనిపిస్తుంది, దాన్ని తిప్పాలి. సింబల్స్, నంబర్లు మ్యాచ్ అయ్యాయో లేదో పాయింట్లు మన అకౌంట్లో పడిపోతాయి. చాలా ఈజీ కదా. ఉదాహరణకి చూడండి, మొదటి స్పిన్లోనే 72 పాయింట్లొచ్చాయి. భలే మంచి స్టార్ట్ కదా. ఆ తరువాతి స్పిన్లో 36 పాయింట్లు. దీన్ని బట్టి రివార్డులు కంటిన్యూస్గా వస్తాయని అర్థమవుతోంది. కానీ వాటి వాల్యూ మాత్రం మారుతూ ఉంటుంది. వావ్! ఈసారి ఏకంగా 90 పాయింట్లు. అంటే అప్పుడప్పుడు ఇలా పెద్ద రివార్డులు గెలుచుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది గేమ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ 2 యాప్లను ఒకసారి పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. ఏది బెటర్ ఆప్షన్ కావచ్చు? ఈ పోలిక చూస్తే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నవీ యూపీఐ ఏమో డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ ఇస్తుంది, గేమింగ్ యాప్ ఏమో పాయింట్లిస్తుంది. కానీ రెఫరల్ బోనస్ విషయంలో గేమింగ్ యాప్ డబుల్ బెనిఫిట్ ఇస్తుందని తెలుస్తోంది. సో డైరెక్ట్ క్యాష్ బ్యాక్ ముఖ్యమా, లేక సరదాగా గేమ్ ఆడుతూ పాయింట్లు సంపాదించడం ముఖ్యమా అనేది ఆలోచించాల్సిన విషయం. చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇలాంటి క్విక్ విన్ యాప్లు నిజంగా మన సమయానికి, మన డేటాకు విలువైనవేనా? అవును, ఇవి కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు, కానీ వీటితో నిజంగా చెప్పుకోదగ్గ స్థాయిలో సంపాదించడం సాధ్యమేనా? ఈ విషయం గురించి ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.